రామాయణంలో బంగారు జింక సంఘటన ఒక ముఖ్యమైన మలుపు. అరణ్యవాసంలో ఉన్న సమయంలో సీత దండకారణ్యంలో ఒక అందమైన బంగారు జింకను చూసి మోహితురాలవుతుంది. ఆ జింకను పట్టుకోవాలని ఆమె రాముని కోరుతుంది. జింకపై అనుమానం వచ్చినా సీత కోరినందుకు రాముడు దాన్ని వెంబడిస్తాడు. ఆ జింక రాక్షసుడు మారీచుడు. రావణుడు పన్నిన కుట్రలో భాగంగా మారిన రూపమే. రాముడు అస్త్రంతో దాన్ని హతమార్చినప్పుడు మారీచుడు హాయో రామా అంటూ రాముని స్వరంతో అరుస్తాడు. ఆ అరుపులు విని సీత ఆందోళన చెంది లక్ష్మణుడిని రాముని రక్షణకు పంపమంటుంది. దుర్దశ జరుగుతుందని అనుమానించిన లక్ష్మణుడు వెళ్లే ముందు హుట్టు చుట్టూ లక్ష్మణరేఖ వేస్తాడు. దాన్ని దాటి బయటకు రావద్దని హెచ్చరిస్తాడు. అప్పుడే సన్యాసి రూపంలో రావణుడు వస్తాడు. సీత అతనికి భిక్ష ఇచ్చేందుకు బయటకు వచ్చి రేఖ దాటివేళ రావణుడు ఆమెను అపహరించి లంకకు తీసుకెళ్తాడు. ఇది రామాయణ యుద్ధానికి దారితీసే కీలక సంఘటన. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతే మా ప్రేరణ.